హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ ఏ స్మాల్ టిక్ అప్ టిక్ అనే టైటిల్తో వచ్చింది. జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ కిందకి వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ యాజ్ ఫార్ యాజ్ ఎవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ కన్సర్న్డ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కూడా చూడడం ద్వారా, దీన్ని నేర్చుకోవడం ద్వారా మీరు జనరల్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారు. మీకు ఇంగ్లీష్ లాంటి ఎగ్జామ్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్ రూపంలోను, ప్లస్ జనరల్ స్టడీస్లో ఎకానమీ మీకు కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్ఎస్సి వాళ్ళకి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి వాళ్ళకి కూడా ఉంటుంది. సో లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం తీసుకోవచ్చు. సో బిఫోర్ వీ స్టార్ట్, సో ఇవాళ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, చూడండి, 2023లో ప్రిలిమ్స్ రాయాలి అనుకునే వాళ్ళకి, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నాము లేదా ఇంతకుముందు ఎప్పుడో కోచింగ్ తీసుకున్నాము కానీ 2023లో ప్రిలిమ్స్ రాద్దాం అనుకుంటున్నాము, మాకు కొంచెం బ్రషప్ కావాలి, మాకు ఆల్రెడీ కొంత బేసిక్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ 60,000 కట్టి రావాల్సిన అవసరం లేదు. మీకు ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. ది అల్టిమేట్ క్రాష్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 1st January రోజు ఇది స్టార్ట్ అవుతుంది. ఇందులో మాకు ప్రిలిమ్స్ సిలబస్ అంతా ఎస్ఎన్టీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎన్వైరన్మెంట్ అంతా కవర్ అవుతుంది. ప్లస్ సీసాట్ కూడా ఇంక్లూడెడ్, కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా రివిజన్ అవుతుంది, అండ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము, అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్. సో చక్కగా మీరు మన క్లాసెస్ అన్నీ విని మళ్ళీ టెస్ట్ సిరీస్ కూడా అటెంప్ట్ చేసి మీరు ఎక్కడున్నారో మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్. సో లైవ్ క్లాసెస్, ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ అవుతున్న క్లాసెస్ కాదమ్మా, ఇవి ఎక్స్ట్రా సెపరేట్గా రన్ అవుతున్న క్లాసెస్ అనమాట. సో మంచి ఆపర్చునిటీ. నేను స్వయంగా సీసాట్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఎకానమీ 3 ఆస్పెక్ట్స్ నేను కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నాను. సో అన్ని మిగిలిన కూడా మన రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ డీల్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యూటిఫుల్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలంటే 31st December లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 999 ఆఫర్ చేస్తున్నాము. 1st January తర్వాత ఎవరన్నా వస్తే ఇట్ విల్ బి 12,999. సో అందుకని 3,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ జాయిన్ బిఫోర్ 31st December. ఈ లోపు డౌట్స్ ఏమైనా ఉంటే మేడంకి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోండి, సరేనా? 31st రోజు మీరు పే చేసినా సరిపోతుంది. 1st నుంచి మీరు క్లాసెస్ అటెండ్ అయిపోవచ్చు. మంచి ఆపర్చునిటీ. మీకు మార్చ్ ఎండింగ్ లేదా April 1st వీక్ కల్లా సిలబస్ అయిపోతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది మొదలవుతుంది. లాస్ట్లో కరెంట్ అఫైర్స్ పెడతాం, మొత్తం కరెంట్ అఫైర్స్ రివిజన్ అంతా జరుగుతుంది. అండ్ టెస్ట్లు అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. ఒక టాపిక్ అవ్వగానే మీరు టెస్ట్ రాసేసుకోవచ్చు అనమాట. సో మంచి ఆపర్చునిటీ అమ్మా, మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇంకా 24 అండ్ బియాండ్, ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు 23లో రాయడం చాలా కష్టం. సో అట్లాంటి వాళ్ళకి మన రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి వచ్చేసారనుకోండి, మీరు ఎప్పటి నుంచి స్లోగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. 24లో ప్రిలిమ్స్, ఆ బియాండ్ దట్ ఉన్న దానికి మీరు సన్నద్ధం అవ్వచ్చు. సో దీనికి కూడా కొత్త బ్యాచెస్ న్యూ ఇయర్ నుంచి 1st January నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో రెగ్యులర్ ఫీజు 60,000, అది కూడా మీకు ఇప్పుడు 10% డిస్కౌంట్ అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో 54,000 అండ్ ఈఎంఐ ఆఫ్ 5,000కి మీరు రావచ్చు. అయితే మీకు 15 December వరకు మాత్రం ఆ ఆఫర్ వ్యాలిడ్. ప్రిలిమ్స్ వాళ్ళకి 31st December వరకు ఉంది, కానీ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం 15 December వరకు మాత్రమే ఆఫర్ అనేది వ్యాలిడ్. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, సరేనమ్మా? రైట్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపైన కూడా 10% ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 30,000 27,000 లభిస్తుంది. ఇది కూడా లిమిటెడ్ టైం ఆఫర్ టిల్ 15 December. కొత్త బ్యాచెస్ January నుంచి ప్రారంభమవుతున్నాయి, సరేనా? ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి ఏ స్మాల్ అప్టిక్ అనే టైటిల్తో మనకు వచ్చింది. ఇది మనకి జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించిన న్యూస్ ఐటమ్ అనమాట. సో నవంబర్లో జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దానిపైన ఈ ఆర్టికల్ చెప్తుంది. సో కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి లైట్గా బిగినర్స్ కోసం బ్యాక్గ్రౌండ్ కొంచెం కవర్ చేస్తాను. సో మనకి గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారతదేశంలో 2 రకాలుగా ఛార్జ్ చేస్తారు. ఒకటి ఇంట్రాస్టేట్ ట్రేడ్. ఇంట్రాస్టేట్ ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే, ఇది రాష్ట్రం అనుకోండి, ఈ రాష్ట్రంలోనే వస్తువు ప్రొడ్యూస్ అయింది, అదే రాష్ట్రంలో కన్జ్యూమ్ అయింది, ఓకేనా? ప్రొడక్షన్ ఇక్కడే జరిగింది, కన్జంప్షన్ ఇక్కడే జరిగింది అనుకోండి, దాన్ని ఇంట్రాస్టేట్ అంటాం. ఇట్లాంటి వాటికి జిఎస్టీ ఎలా వేస్తారంటే సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ
ప్లస్ ఎస్జిఎస్టీ రూపంలో పడుతుంది. అంటే 18% ట్యాక్స్ అనుకుంటే 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ రూపంలో ఛార్జ్ చేస్తారు. ద అదర్ ఈజ్ ఇంటర్ స్టేట్ అంటే 2 రాష్ట్రాల మధ్యలో దాన్ని ఇంటర్ స్టేట్ అని అంటాం. సో ఒక రాష్ట్రంలో ప్రొడక్షన్ జరిగింది, ఇంకో రాష్ట్రంలో కన్జంప్షన్ జరిగింది, ఇలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ప్రొడక్షన్ జరిగింది, ఏపీలో కన్జంప్షన్ అయిందనుకోండి, దీన్ని ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ కింద చూస్తారు. దీనిపైన కూడా డిఎస్టీ పడుతుంది. దీనికి ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పి వేస్తారు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇలా 2 రకాలుగా మనకి జిఎస్టీ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో సాధారణంగా చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే, వాట్ అబౌట్ ఎక్స్పోర్ట్స్? ఇవన్నీ భారతదేశంలో జరిగే ట్రాన్సాక్షన్స్. మరి ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ ఉంటుందా, లేదా ఇంపోర్ట్స్ పైన జిఎస్టీ ఉంటుందా లేదా అనే డౌట్స్ కూడా మనకి సాధారణంగా వస్తాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే, జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పి మనం అంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది ఇండియా అనుకుంటే, ఇది మనకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటే, ఇండియా నుంచి ఒక వస్తువు వేరే ప్రాంతంలో వేరే దేశానికి వెళ్తుంది. సో కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుంది? మీకు డెస్టినేషన్ బేస్డ్ అన్నాను కదా, కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుంది? రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో. మరి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ట్యాక్స్ విధించే అధికారం మనకుందా? లేదు కదా. సో ఎక్స్పోర్ట్స్ పైన నో జిఎస్టీ. అందుకే ఎక్స్పోర్ట్స్ని జీరో రేటెడ్ అంటారు. దే ఆర్ కాల్డ్ జీరో రేటెడ్, నో జిఎస్టీ. వేరేజ్ ఇంపోర్ట్స్ మీరు తీసుకుంటే, ఇది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, వేరే దేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు ఇండియాకి వచ్చింది అనుకోండి, అప్పుడు కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. కన్జంప్షన్ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి ఇంపోర్ట్స్ పైన జిఎస్టీ అనేది పడుతుంది. జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ఇంపోర్ట్స్. అయితే సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ వేస్తారా, ఐజిఎస్టీ వేస్తారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఆర్టికల్ 269A కాన్స్టిట్యూషన్లో క్లియర్గా దీని గురించి మెన్షన్ చేశారు. ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పైన కూడా జిఎస్టీ అనేది వెయ్యాలి. దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వివలెంట్ టు ఇంటర్ స్టేట్ ట్రేడ్ కింద దాన్ని ట్రీట్ చేయాలి అంటారు. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఒక రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యి ఇంకో రాష్ట్రంలో కన్జంప్షన్ అవుతాయి చూడండి, వాటికి ఏ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుందో దీనికి అలాగే తీయాలి. విచ్ మీన్స్ ఐజిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ దిస్. దీనిపైన ఐజిఎస్టీ అనేది అప్లికబుల్. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. దానికి ఎలా వేస్తారో దీనికి ఎలా వేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. కాన్సెప్చువల్ ఆస్పెక్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? జిఎస్టీ కలెక్షన్స్ షో కన్జ్యూమర్స్ హ్యావ్ బీన్ కాషియస్ అబౌట్ ఫెస్టివ్ స్పెండింగ్. జిఎస్టీ కలెక్షన్స్ మనకి ఏం చూపిస్తున్నాయి? కన్జ్యూమర్స్ ఫెస్టివ్ స్పెండింగ్ విషయంలో కాషియస్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టట్లేదు, ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేది మనకి నవంబర్ జిఎస్టీ కలెక్షన్ డేటా అనేది చూపిస్తుంది. ఇండియాస్ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్ రెవెన్యూస్ గ్రూ ఆల్మోస్ట్ 11% దిస్ నవంబర్ టు నియర్లీ 1.46 lakh crores. నవంబర్లో జిఎస్టీ కలెక్షన్స్ 1.46 lakh crores పెరిగాయి కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ నవంబర్. ఎప్పుడైనా సరే గ్రో అయ్యింది అని చెప్పినప్పుడు ఎలా గ్రో అయ్యిందని చెప్పలేదు అనుకోండి, యూ హ్యావ్ టు ఎజ్యూమ్ ఇయర్ ఆన్ ఇయర్. అంటే ఈ నవంబర్ అన్నారంటే 2021 నవంబర్తో పోల్చుకుంటే 2022 నవంబర్లో ఎంత పెరిగింది అని అర్థం. లేకపోతే సీక్వెన్షియల్లీ అంటారు, అంటే మంత్ ఆన్ మంత్. ఈ సంవత్సరం అక్టోబర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం నవంబర్లోని. దాన్ని సీక్వెన్షియల్ లేదా ఎంఓఎం అంటాం. ఇయర్ ఆన్ ఇయర్ అన్నా, లేకపోతే యాన్యువల్ గ్రోత్ అన్నా, లేకపోతే ఏం చెప్పకపోయినా యాన్యువల్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది మనం చూడాల్సిందనమాట. అయితే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, నవంబర్ కలెక్షన్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? నవంబర్లో జరిగే బిజినెస్ని రిప్రజెంట్ చెయ్యవు. చాలామంది అలా అనుకుంటారు. నవంబర్లో ప్రభుత్వానికి వచ్చిన కలెక్షన్స్ దే రిప్రజెంట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అక్టోబర్. ఎందుకని నవంబర్లో కలెక్షన్స్ అక్టోబర్ని ఎలా సార్ రిప్రజెంట్ చేస్తాయని మీరు అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా ఈ బిజినెస్ పీపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అనేది ఎలా ఛార్జ్ అవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. యువర్ ఎండ్ కన్జ్యూమర్, మీరు కన్జ్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది సంస్థ, సర్వీస్ ప్రొవైడర్. సో నేను మీకు సర్వీసెస్ అందిస్తున్నాను, మీరు నాకు ఫీజు పే చేస్తున్నారు. అండ్ దిస్ ఫీ ఇంక్లూడ్స్ జిఎస్టీ.
ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో ఎల్టీఎక్స్ క్లాసెస్కి ఒక 200 అడ్మిషన్స్ అయ్యాయి అనుకోండి. ఈ 200 అడ్మిషన్స్కి మీరు నాకు పేమెంట్లు చేశారు కదా, మీరు చేసిన పేమెంట్స్లో జీఎస్టీ అనేది ఇంక్లూడెడ్ కదా. సో ఈ జీఎస్టీ నేనేం చేయాలి, నేను గవర్నమెంట్కి పే చేసేయాలి. నేను ఎప్పుడు పే చేస్తాను, గవర్నమెంట్ నాకు టైం ఇస్తుంది అనమాట. అక్టోబర్ మంత్ 31st అయిపోయిన తర్వాత ఐ గెట్ టైం టిల్ 20th of November. నవంబర్ 20th లోపు నేను రిటర్న్స్ ఫైల్ చేయాలి. 20th of November అనేది నాకు ఇచ్చిన డెడ్లైన్ అనమాట గవర్నమెంట్కి. సో 20th November లోపు నా అక్టోబర్లో నాకు జరిగిన బిజినెస్ అంటే మన ఇన్స్టిట్యూట్లో జరిగిన అడ్మిషన్స్ దాంట్లో జీఎస్టీ ఎంత నేను కలెక్ట్ చేశాను మీ దగ్గర, మీరు నాకు పే చేసి, ఇప్పుడు మీరు 5,000 రూపాయలు ఈఎంఐ నాకు పే చేస్తున్నారంటే ఇట్ ఇంక్లూడ్స్ జీఎస్టీ. నేను మీకు వేరేగా జీఎస్టీ ఎక్స్ట్రా అని చెప్పట్లేదు. అంటే 5,000కి 5,000 నేను తీసుకోవట్లేదు అని అర్థమవుతుందా? 18% నేను గవర్నమెంట్కి కట్టేస్తున్నాను, రిమైనింగ్ మాత్రమే ఎల్టీఎక్స్ క్లాసెస్ అకౌంట్లోకి వెళ్తుంది. అది మీకు తెలీదు, మేము పే చేసుకుంటాం గవర్నమెంట్కి. ఇలా 20th of November లోపు నేను గవర్నమెంట్కి లేదా జీఎస్టీ వెబ్సైట్లో మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నీ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి నేను పేమెంట్ చేసేస్తానమాట. సో అక్టోబర్ ట్రాన్సాక్షన్స్ అన్నింటికి రిటర్న్స్ అందరూ కూడా ఎప్పుడు ఫైల్ చేస్తారు, నెక్స్ట్ మంత్ అంటే November 20th లోపు ఫైల్ చేస్తారు. సో నవంబర్లో గవర్నమెంట్కి పేమెంట్స్ వస్తాయి, అక్టోబర్ పేమెంట్స్ నవంబర్లో వస్తాయి. సో నవంబర్లో ఇంత వచ్చింది అంటే అర్థం ఏంటి, అవన్నీ అక్టోబర్లో జరిగిన బిజినెస్ మీద అని మీరు అర్థం చేసుకోవాలి. నవంబర్లో జరిగిన బిజినెస్ మీద డిసెంబర్లో పేమెంట్స్ జరుగుతాయి. ఇది వైల్ దిస్ ఈజ్ ఓన్లీ ద 10th such occasion since the onset of the GST in July 2017. జీఎస్టీ ఎప్పుడు వచ్చింది మనకి, 2017 జూలైలో ప్రారంభమైంది. ఆన్సెట్ అంటే ప్రారంభం అవ్వడం, రావడం అనే మీనింగ్. అప్పటి నుంచి 1.4 lakh crores పైన కలెక్షన్స్ రావడం, ఇది ఓన్లీ 10th such occasion. That revenues have been over 1.4 lakh crore. That mark has been consistently topped for 9 months now. గత 9 నెలలుగా ప్రతి నెల కూడా మనం ప్రతి నెల కూడా ఎంత వస్తుంది, 1.4 lakh crores పైనే మనం సాధిస్తున్నాము, అచీవ్ చేస్తున్నాము అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. So this is what they are saying here. The two highest GST monthly received so far, over 1.67 lakh crore in April and 1.51 lakh crore in October, were partly bolstered by taxpayers ఫైలింగ్ క్వార్టర్లీ రిటర్న్స్. సో కొంతమంది ట్యాక్స్ పేయర్స్ క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సో మనకి మార్చ్ క్వార్టర్ ఎండ్, ఇయర్ ఎండ్ క్వార్టర్ ఎండ్, అలాగే సెప్టెంబర్ కూడా క్వార్టర్ ఎండ్, సెకండ్ క్వార్టర్ ఎండింగ్. సో సెప్టెంబర్ వరకు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ తాలూకా పేమెంట్స్ ఆగస్ట్లో ఫైల్ చేస్తారు కొంతమంది. అలాగే జాన్, ఫెబ్, మార్చ్ ఆ 3 నెలలు, అది కూడా ఒక క్వార్టర్ కదా, దాని పేమెంట్స్ ఏప్రిల్లో పడతాయి. సో ఇలా క్వార్టర్లీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసే ఆ టైంలో వస్తాయి కాబట్టి ఏప్రిల్లోను అక్టోబర్లోను బాగా పెద్ద నెంబర్స్ వచ్చాయి. 1.67 lakh crore, 1.51 lakh crore వచ్చాయి. సో ఈ రెండింటిని డిస్కౌంటింగ్ పీరియాడిక్ స్పైక్స్, ఈ కంప్లైన్స్ పరంగా కొంతమంది క్వార్టర్లీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయడం వల్ల కొన్ని ఎక్కువ వచ్చాయి. వాటిని మనం పక్కన పెట్టేస్తే, డిస్కౌంట్ అంటే వాటిని పక్కన పెట్టేస్తే, వన్ కెన్ పాసిబుల్లీ పెగ్ ది 1.4 lakh crore యాజ్ ద న్యూ నార్మల్ బేస్ లైన్ ఫర్ మంత్లీ జీఎస్టీ రెవెన్యూస్ హియర్ ఆన్. సో జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ మనకి ఎంత వస్తుంది అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పొచ్చు, 1.4 lakh crores బేస్ లైన్ అయింది, మినిమం అది వస్తుంది అని మనం చెప్పవచ్చు. 1.5, 1.6 అప్పుడప్పుడు వచ్చాయి, కానీ మినిమం ఏది వస్తుంది ఇప్పుడు 1.4 lakh crores అయితే మినిమం వస్తుంది అని మనం చెప్పే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. With almost 12 lakh crore already in the GST kitty this year, ఈ సంవత్సరం జీఎస్టీ కిటీలో 12 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసింది. ద గవర్నమెంట్ ఈజ్ లైక్లీ టు ఎండ్ అప్ విత్ ఎ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ సర్ప్లస్ ఓవర్ ఇట్స్ బడ్జెట్లో ఎస్టిమేట్ చేస్తుంది ఈ సంవత్సరం జీఎస్టీ కలెక్షన్స్ ఎంత వస్తాయి, అంత రావచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ అయితే వేసుకుంటుంది. ఆ ఎస్టిమేషన్స్కి తగ్గట్టుగానే, ఇన్ఫ్యాక్ట్ ఎస్టిమేషన్స్ కంటే ఎక్కువ వచ్చేట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్సిగ్నిఫికెంట్, నాట్, 2 నెగిటివ్ వర్డ్స్ కొట్టేయండి. సిగ్నిఫికెంట్ సర్ప్లస్, బడ్జెట్లో ప్రభుత్వం జీఎస్టీ కలెక్షన్స్ ఎంత వస్తుందని అనుకుందో దానికంటే ఎక్కువే వచ్చేలాగా కనిపిస్తోంది. దిస్ ఈజ్ వెల్కమ్ ఫిస్కల్ హెడ్ రూమ్. వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గ, ఫిస్కల్ హెడ్ రూమ్ అంటే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నమెంట్కి కొంచెం స్పేస్ లభించినట్లే. ఇప్పుడు చూడండి అమ్మ, చేతిలో ఇన్కమ్ తక్కువ ఉంటే మనం ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలనే విషయంలో మనకి ఫ్రీడమ్ తగ్గిపోతుంది. నీకు వచ్చేది 10,000 రూపాయలు అన్నప్పుడు నీకు ఒక 6-7 ఐటమ్స్ ఉన్నాయి ఖర్చు పెట్టాల్సినవి, కానీ 10,000 రూపాయలు అని పెట్టలేంగా తగ్గించుకుంటాం. అదే నీకు వచ్చేది 20 అనుకో, నీకు హెడ్ రూమ్ పెరిగింది అంటే నీకు స్పేస్ పెరిగింది. సో యూ కెన్ స్పెండ్ ఆన్ మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఫిస్కల్ హెడ్ రూమ్ పెరిగింది అంటే అర్థం ఏంటి, నౌ గవర్నమెంట్ హ్యాస్ మోర్ ఫ్లెక్సిబిలిటీ బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ మోర్ మనీ అని అర్థం. ఎస్పెషల్లీ సిన్స్ ద సెంటర్స్ సబ్సిడీ బిల్ ఆన్ ఐటమ్స్ సచ్ as fertilizers and food grains has also surpassed budget math.
గవర్నమెంట్కి ఖర్చులు ఎస్పెషల్లీ ఎక్కువ ఖర్చులు దేనిపైన అవుతున్నాయంటే ఫుడ్ పైన, ఫెర్టిలైజర్స్ పైన. రైతుల కోసం ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది. అలాగే ప్రజల కోసం ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి మనకి పీడిఎస్ ద్వారా రేషన్ షాపుల్లో తక్కువ ధరకే గవర్నమెంట్ అందిస్తుంది కదా, దాన్ని ఫుడ్ సబ్సిడీ అంటాం. ఈ ఫుడ్ సబ్సిడీ బిల్లు 1,00,000 కోట్లు దాటిపోతుంది ఎవ్రీ ఇయర్. ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. అవి కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ని దాటిపోతున్నాయి. అంటే అనుకున్నది ఎలాగైతే బడ్జెట్ ఎస్టిమేట్స్ దాటిపోతుందో అంటే రావాల్సింది ఎలాగైతే బడ్జెట్ ఎస్టిమేట్కి మించి వస్తుందో, పోయేది కూడా ఎస్టిమేట్స్కి మించే పోతుంది అని అర్థం అనమాట. సో అండ్ ఇట్ మే హెల్ప్ గవర్నమెంట్ స్టిక్ టు ఇట్స్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఈ పాయింట్ అర్థం చేసుకోండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఇది ఎక్స్పెండిచరు, ఇదేమో ఇన్కమ్ లేదా రెవెన్యూ అంటాం గవర్నమెంట్కి, అంతేనా? సో లెట్స్ సే గవర్నమెంట్ ఈ సంవత్సరం మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20,00,000 కోట్లు అనుకోండి, 20,00,000 కోట్లు జిఎస్టీ వస్తుందని ఎస్టిమేట్ చేసుకుంది అనుకోండి, ఎస్టిమేషన్ ఇది. ఇప్పుడు 25,00,000 కోట్లు వచ్చింది అనుకోండి, మనం గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఎస్ అనుకున్న దానికంటే పాజిటివ్గా ఉంది, నాకు 5,00,000 కోట్లు ఎక్స్ట్రా వచ్చాయి, సో నేను దాన్ని మంచిగా ఇంకా వాడచ్చు అని ప్లాన్లు వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకోవైపు ఏమంటున్నారు, సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ కావచ్చు, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ ఇవన్నీ కావచ్చు, వీటిపైన మామూలుగా ఎస్టిమేషన్ ఏమో 1,00,000 crore అనుకున్నారనుకోండి, బట్ ఇన్ రియాలిటీ 2,00,000 crores అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమైంది, మనకి అనుకున్న దానికంటే ఖర్చు పెరిగింది, ఇక్కడేమో అనుకున్న దానికంటే ఆదాయం కూడా పెరిగింది. అంటే అనుకున్న దానికంటే పెరిగిన ఆదాయం, అనుకున్న దానికంటే పెరిగిన ఖర్చు ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటాయి. అల్టిమేట్గా నేను ఇంకా ఇప్పుడు చూడండి, ఆదాయం తక్కువ పెరిగి ఖర్చులు ఎక్కువ పెరిగాయి అనుకోండి, నువ్వు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ అనే పదం వాడారు చూసారా, ఫిస్కల్ డెఫిసిట్. మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తాను, ఇంకేమైనా డీటెయిల్గా చెప్తే చాలా కథ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్ అనుకోండి, అంతే. ప్రభుత్వం యొక్క ఓవరాల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్. ఇప్పుడు ఎక్స్పెండిచరు కొంత పెరిగింది, ఇంత పెరిగింది అనుకోండి, ఇన్కమ్ కూడా అంతే పెరిగింది అనుకోండి, చేంజ్ ఏమి ఉండదు. ఎక్స్పెండిచర్ కొంత పెరిగి ఇన్కమ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, ఎక్స్పెండిచర్ కొంచెం పెరిగింది, ఇన్కమ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతుంది, అంతేనా? అదే ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరిగిపోయి ఇన్కమ్ కొంచెమే పెరిగింది అనుకోండి, ఫిస్కల్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోతుంది, అంతే కదా? అది పాయింట్. ఇక్కడ రెండు ఒకదాని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి. సో ఫిస్కల్ డెఫిసిట్ మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది అని అర్థం. ఫిస్కల్ డెఫిసిట్ పెరిగింది అనుకోండి, గవర్నమెంట్ బారోయింగ్ కూడా పెరుగుతుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఏం చేస్తాం, అప్పు చేస్తాం. నాన్నగారికి 10,000 ఇన్కమ్ వస్తుంది, 12,000 ఖర్చులు అయ్యాయి, సో 2,000 డెఫిసిట్, 2,000 ఎక్కడి నుంచి వస్తాయి, అప్పు చేయాల్సి వస్తుంది. అదే 10,000 ఇన్కమ్ అలాగే ఉంది, ఎక్స్పెన్సెస్ ఏమో 13,000 అయిపోయాయి, అప్పుడు నీకు ఫిస్కల్ డెఫిసిట్ 3,000 అయిపోతుంది, అప్పుడు బట్ నువ్వు అప్పు చేయాల్సింది కూడా 3,000 అయిపోతుంది. అదే ఇన్కమ్ 11,000 వచ్చి ఎక్స్పెన్సెస్ 12,000 దగ్గర ఉంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గినట్టు, 1,000 రూపాయలు తగ్గినట్టు 1,000 రూపాయలు అప్పు చేస్తావు. ఇది లెక్క, అంత కామన్ సెన్స్, ఇందులో ఏమీ లేదు, చాలా చాలా ఈజీ. సో ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ అలాగే ఉంటుంది అని అర్థం. ఆన్ ది ఫ్లిప్ సైడ్, నెగిటివ్ సైడ్ తీసుకుంటే, హౌవెవర్ నవంబర్ జిఎస్టీ కలెక్షన్స్ ఆర్ నాట్ అన్ ఎంథూజింగ్ ఇండికేటర్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ బ్రాడర్ ఎకానమీ. సో పాజిటివ్స్ అన్నీ మాట్లాడేసాం. ఆన్ ది ఫ్లిప్ సైడ్, ఇఫ్ యూ ఫ్లిప్ ఇట్ అంటే తిప్పితే, ఇంకోవైపు చూస్తే అని అర్థం. నవంబర్ జిఎస్టీ రెవెన్యూస్ అనేవి అంత ఎంథూజింగ్ ఇండికేటర్, అంటే మనకి ఎంథూజియాజంని ఇచ్చేంత గొప్ప ఇండికేటర్స్ లాగా లేవు అబౌట్ ద స్టేట్ ఆఫ్ ద బ్రాడర్ ఎకానమీ. ఓవరాల్ ఎకానమీ పరంగా ఎకానమీ గురించి ఇండికేటర్గా తీసుకుంటే అంత గొప్పగా లేదని అంటున్నారు. ఎందుకు లేదు చూడండి. ద 10.9% ఓవరాల్ జిఎస్టీ రెవెన్యూ గ్రోత్ ఇన్ నవంబర్ రిఫ్లెక్టింగ్ ట్రాన్సాక్షన్స్ అండర్టేకెన్ ఇన్ అక్టోబర్. మీకు ఆల్రెడీ చెప్పాను, అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుందని. వెన్ ద మేజర్ ఫెస్టివల్స్ ఇంక్లూడింగ్ దీపావళి అక్కర్డ్ ఈజ్ ద స్లోయెస్ట్ అప్టిక్ రికార్డెడ్ సిన్స్ జూన్ 2021. జూన్ 2021తో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ప్రతీ నెల కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ సూపర్గా కనిపిస్తూ వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చిన 10.9% ఓవరాల్ జిఎస్టీ గ్రోత్ అనేది స్లోయెస్ట్ అప్టిక్. దట్టు మొన్న అక్టోబర్లో దీపావళి, దసరా లాంటి ఫెస్టివల్స్ కూడా వచ్చాయి. మరి అలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వీ ఎక్స్పెక్ట్ మోర్, ఇంకా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ అనుకున్నంత రాలేదు, ఈ గ్రోత్ సరిపోదని అర్థం. నవంబర్ రెవెన్యూస్ వర్ ద లోయెస్ట్ ఇన్ 3 months. గత 3 నెలలుగా నవంబర్ది లోయెస్ట్ అండ్ మార్క్డ్ నియర్లీ 4% డిప్ ఫ్రమ్ అక్టోబర్ స్కెట్టి. అక్టోబర్తో పోల్చుకుంటే నవంబర్ది 4% డిప్ కనిపిస్తుంది, తగ్గింది యాక్చువల్గా మంత్ ఆన్ మంత్. ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, మంత్ ఆన్ మంత్ తగ్గింది. ఈవే బిల్ జనరేషన్ బ్రాడ్లీ ఇండికేటింగ్ అవుట్ఫ్లో ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు ద హోల్సేల్ అండ్ రిటైల్ సప్లై చైన్స్. ఈవే బిల్ అంటే అర్థం ఏంటంటే,
ఇప్పుడు ఏదైనా వస్తువు, ఇప్పుడు ఒక ట్రక్ బయలుదేరింది అనుకోండి, లోడ్ వేసావు, వస్తువులు గుడ్స్తో లోడ్ చేసి పంపిస్తున్నావు. ఇఫ్ ఈ ఐటమ్స్ యొక్క వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50K, 50,000 పైన వర్త్ ఉన్న గుడ్స్ని మీరు పంపిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈవే బిల్ జనరేట్ చేయాలంటుంది. యూ టు జనరేట్ ఎ సెపరేట్ ఈవే బిల్, ఎలక్ట్రానిక్ వే బిల్. ఇది ఫస్ట్ జనరేట్ చేసిన తర్వాతే 50,000 పైన దాటిన సరుకు రవాణాకి అనుమతిస్తుంది గవర్నమెంట్. సో దీని ద్వారా గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది, ఎన్ని ఈవే బిల్స్ జనరేట్ అయ్యి అనే డేటాను చూసుకుందనుకోండి, దాన్ని బట్టి పెద్ద సరుకులు ఎన్ని వెళ్ళాయి అని తెలుస్తుంది. అందుకే ఇక్కడ అర్థమైందో చూసారా. సో ఈవే బిల్ జనరేషన్ బ్రాడ్లీ ఇండికేటింగ్ అవుట్ఫ్లో ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు హోల్సేల్ అండ్ రిటైల్ సప్లై చైన్స్. రిటైల్కి హోల్సేల్కి మనకి గుడ్స్ ఎలా వెళ్తున్నాయి అనేది మనకి ఈవే బిల్స్ ద్వారా తెలిసిపోతుంది. ఎందుకంటే 50,000 మినిమం. ఈరోజు ఒక లారీ లోడ్ వేసామంటే 50,000 లేకుండా లారీ లోడ్ నిండుతుందా? డెఫినెట్గా 50,000 దాటిపోతాయి. సో అలాంటివన్నీ కూడా మనకి ఈవే బిల్స్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. డ్రాప్డ్ ఎ స్టీపర్ 8.6% సీక్వెన్షియల్లీ. ఈవే బిల్స్ తగ్గిపోయాయంట, 8% తగ్గిపోయాయి. సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్, స్టీప్ అంటే బాగా ఎక్కువ ఫాస్ట్గా. ఇది స్టీప్, ఇది నార్మల్, ఇది స్టీప్. మెట్లు చేసినప్పుడు చూడండి కొన్ని చోట్ల స్టీప్గా ఉంటాయి మెట్లు మనకి, అలాగా. అర్థమైందా? సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. Perhaps as factories recorded higher downtimes amid extended holidays. Probably అక్టోబర్లో హాలిడేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల, దసరా హాలిడేస్, దివాళీ హాలిడేస్ వల్ల ఫ్యాక్టరీస్ కూడా హాలిడేస్ ఇచ్చుంటారు. అందుకని డౌన్ టైం ఉండుండొచ్చు, అందుకని ఈవే బిల్స్ జనరేషన్ తగ్గుండొచ్చు. అయితే వన్ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఫెస్టివల్ కన్జంప్షన్ టు స్పైక్ ద జిఎస్టీ ఇంటేక్ డిస్పైట్ ద ఈవే బిల్స్ డిక్లైన్. కానీ జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, జిఎస్టీ ఇంటేక్ అనేది బాగా పెరిగి ఉండాలి. ఎందుకని? ఫెస్టివల్ కన్జంప్షన్. సో ఇండియాలో ఆఫర్స్ అన్నీ కూడా అక్టోబర్ మంత్లో పెడుతూ ఉంటారు. చాలామంది టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా అక్టోబర్ మంత్లోనే కొంటూ ఉంటారు. మరి ఆ టైంలో ఎక్కువగా కొంటారు, కొనుగోలు చేస్తారు. కాబట్టి మరి అక్టోబర్ డేటా అంతా నవంబర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బాగా ఎక్కువ వచ్చి ఉండాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్వెంటరీస్ ఫర్ ఆల్రెడీ బిల్టప్ ఇన్ యాంటిసిపేషన్. అక్టోబర్లో సేల్స్ ఎక్కువ అవుతాయని చెప్పి ముందే ఈ షాప్ వాళ్ళందరూ ఇన్వెంటరీస్ బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక టీవీ షాప్ ఉందనుకోండి, దే నో అక్టోబర్లో మ్యాక్సిమం సేల్స్ మనకు అవుతాయని వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ముందే ఇన్వెంటరీస్ బిల్డ్ చేసుకుంటారు, ముందే తెప్పించేసుకుని రెడీగా పెట్టుకుంటారు. కార్లు కానీ అన్నీ కూడా ఇన్ యాంటిసిపేషన్ అంటే అర్థం ఏంటి, ముందే ఊహించి అని అర్థం. దట్ ఇఫెక్ట్ అపియర్స్ మ్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ పజిలింగ్. అంటే ఈ ఫ్యూచర్లో మనకి అక్టోబర్లో విపరీతంగా సేల్స్ అవుతాయని సెప్టెంబర్ నుంచే ముందు వస్తువులు కొనుక్కొని ఇన్వెంటరీస్ బిల్డ్ చేసుకోవడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ లుక్స్ లైక్ దట్ ఇఫెక్ట్ అపియర్స్ మ్యూటెడ్. అంతగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. అండ్ ఇట్ ఈస్ క్వైట్ పజిలింగ్ అంటే కన్ఫ్యూజింగ్ దట్ రెవెన్యూస్ కాంట్రాక్టెడ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ యాజ్ మెనీ యాజ్ 7 states. మీకు ఓవరాల్గా స్టేట్ వైజ్ డేటా తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ఈ నవంబర్ జిఎస్టీ కలెక్షన్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గాయంట. మిగిలిన రాష్ట్రాల్లో పెరిగాయి, కానీ 7 రాష్ట్రాల్లో తగ్గిపోయాయి. 7 రాష్ట్రాల్లో తగ్గాయని చెప్పి మనం చెప్పవచ్చు, ఇంక్లూడింగ్ గుజరాత్ అండ్ కేరళ. గ్రోత్ ఇన్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ స్లోడ్ ఫ్రమ్ 18% ఇన్ అక్టోబర్ టు 8% లాస్ట్ మంత్. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్లో గ్రోత్ తగ్గిపోయింది. అక్టోబర్లో 18% గ్రో అయితే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అక్టోబర్ టు 8% లాస్ట్ మంత్. నవంబర్లో 8% మాత్రమే గ్రో అయ్యాయి డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్లో. వైల్ రెవెన్యూస్ ఫ్రమ్ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ రోజ్ టు 20% ఇన్ నవంబర్. అర్థమైందా? ఇంపోర్ట్స్ మీద కూడా జిఎస్టీ కలెక్ట్ చేస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇంపోర్ట్స్ మీద వచ్చే జిఎస్టీ కలెక్షన్స్ ఏమో పెరిగాయి, కానీ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్సే బేసికల్గా గ్రోత్ అనేది తగ్గింది కంపేర్డ్ టు అక్టోబర్. సో ఏ పాసిబుల్ సైన్ దట్ ద కన్జంప్షన్ రికవరీ రిమైన్స్ అన్ఈవెన్ విత్ గుడ్స్ కన్జ్యూమ్డ్ బై హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ సీయింగ్ ఏ బెటర్ రిబౌండ్. ఇది మీకు అర్థమవుతుందా? ఇంపోర్ట్స్ ఎవరు చేసుకుంటారమ్మా? డబ్బులు ఉన్నోళ్ళే కదా ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. విదేశాల్లోంచి వస్తువులు కొనుక్కొని భారతదేశంలో తెప్పించుకొని ఖర్చు పెడుతున్నాడంటే కొంచెం డబ్బులు ఉన్నోడే కదా. ఎస్. సో అందుకని ఇంపోర్ట్స్ మీద వచ్చే రెవెన్యూ పెరిగిందంటే ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి, అంటే డబ్బున్న వాళ్ళ స్పెండింగ్ అనేది పెరిగింది, నార్మల్గా కామన్ మ్యాన్ స్పెండింగ్ ఏమో తగ్గింది అని మనం దీన్ని బట్టి చూడొచ్చు. అందుకే గ్రోత్ రిమైన్స్ అన్ఈవెన్ అంటున్నారు. అన్ఈవెన్ గ్రోత్ కనిపిస్తోంది అని చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ ద మీనింగ్ హియర్.
డిసెంబర్స్ పోస్ట్ ఫెస్టివల్ జిఎస్టీ కలెక్షన్స్ కుడ్ ఈల్డ్ ఏ క్లియరర్ పిక్చర్. డిసెంబర్లో వచ్చే డేటా ఏంటి? నవంబర్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. సో ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత నవంబర్లో ట్రాన్సాక్షన్స్ ఎలాగయ్యాయి అనేది మనకి డిసెంబర్లో వచ్చే డేటా చెప్తుంది. అది మనకి క్లియర్ పిక్చర్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. బోత్ ఆన్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద హెడ్లైన్ రెవెన్యూ నెంబర్స్, ఈ 1.4 lakh crores లేదా 1.5 lakh crores అనేది సస్టైన్ అవుతుందా లేదని కూడా మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ద గ్రోత్ ట్రాజెక్టరీ ఆఫ్ ది ఎకానమీ గ్రోత్ ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్, ఎకానమీ యొక్క పాత్ ఎలా ఉందనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది డిసెంబర్ డేటా చూస్తే. ద జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ దిస్ మంత్ ఆఫ్టర్ అనదర్ ప్రొలాంగ్డ్ గ్యాప్. జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, మీ అందరికీ తెలిసిందే. సో జిఎస్టీ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. సో దాని ఎపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ జిఎస్టీ కౌన్సిల్. సో ప్రొలాంగ్డ్ గ్యాప్ తర్వాత అది కలవబోతోంది. ఇట్ మస్ట్ ఎక్స్పిడైట్ లాంగ్ వెయిటెడ్ యాక్షన్ ఆన్ పెండింగ్ ఇష్యూస్ టు బోల్స్టర్ కంప్లైన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఇష్యూస్ పైన లాంగ్ అవైటెడ్ యాక్షన్ అంటే చాలా యాక్షన్ పెండింగ్ ఉంది, అదంతా కూడా ఎక్స్పిడైట్ అంటే స్పీడప్ చేయాలి. అండ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ ద లార్జర్ కరెంట్లీ డిఫర్డ్ ప్లాన్ టు రేషనలైజ్ ద ట్యాక్స్ రేట్స్. రేషనలైజ్ అంటే బ్రింగ్ ఇన్ ఎఫిషియన్సీస్ అనమాట. అంటే ఎక్కడెక్కడైతే అవసరం లేదో వాటిని తీసేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ పెంచి, అలాగా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీచర్స్ స్కూల్స్ పరంగా నేను రేషనలైజేషన్ మీనింగ్ చెప్తాను. కొన్ని స్కూల్స్లో 100 మంది పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు ఉన్నారు. కొన్ని స్కూల్స్లో 20 మంది పిల్లలు ఉన్నారు, 4 టీచర్లు ఉన్నారు అనుకోండి. రేషనలైజేషన్ ఏంటి? తక్కువ మంది పిల్లలు ఎక్కువ టీచర్లు ఉన్న చోట టీచర్ని తగ్గించాలి, ఎక్కువ మంది పిల్లలు తక్కువ టీచర్లు ఉన్న చోట టీచర్ని పెంచాలి. దట్ ఈజ్ యూజింగ్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. రేషనలైజేషన్ అంటాం. అంటే రేషనల్గా అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అన్న మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే కొన్నింటిపైన అనవసరంగా ఎక్కువ ట్యాక్సులు వేస్తున్నారు, వాటిని తగ్గించాలి. కొన్నింటిపైన అనవసరంగా తక్కువ ట్యాక్సులు వేస్తున్నారు, వాటిని పెంచాలి. అంటే కొన్ని చోట్ల పెంచాల్సిన చోట పెంచాలి, తగ్గించాల్సిన చోట తగ్గించాలి. అనవసరమైన స్లాబ్స్ తీసేయాలి, అవసరమైన స్లాబ్స్ పెంచాలి. ఇలా ఆల్రెడీ ఉన్న సిస్టంలో ఇన్ఎఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేసి దాన్ని సిస్టమేటిక్గా ఎఫిషియెంట్గా మార్చే ప్రాసెస్నే మనం రేషనలైజేషన్ అంటాం. అది కూడా పెండింగ్ యాక్టివిటీ అండ్ ఇట్ మస్ట్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ ఇట్. దాన్ని వదలకూడదు. దాన్ని ఇప్పుడు వేరే పనిలో పడి యూ షుడ్ నాట్ లూజ్ సైట్ అంటే దాని మీద దృష్టి పెట్టడం మానేయకూడదు అని అర్థం. డిఫర్డ్ అంటే వాయిదా పడ్డం. ప్రస్తుతానికి వాయిదా వేశారు కానీ అది ఎప్పటికైనా చేయాల్సిందే. విత్ ఎ వ్యూ టు స్పర్ బ్రాడ్ బేస్డ్ అండ్ సస్టైనబుల్ కన్జంప్షన్ గ్రోత్. బ్రాడ్ బేస్డ్ అంటే అన్ని రంగాల్లో, డిఫరెంట్ రంగాల్లో. మీకు బ్రాడ్ బేస్డ్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎన్నో సెక్టార్స్, ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సెక్టార్స్లో రికవరీ వచ్చింది, కొన్ని సెక్టార్లో రాలేదంటే అది సెక్టర్ స్పెసిఫిక్ రికవరీ అంటాం. బ్రాడ్ బేస్డ్ రికవరీ కాదు. అంటే అన్ని సెక్టార్స్, అన్ని రంగాల్లోనూ రికవరీ రాలేదు, కొన్ని రంగాల్లోనే వచ్చిందని అర్థం. బ్రాడ్ బేస్డ్ కన్జంప్షన్ గ్రోత్ అంటే ఏంటి? అన్ని రంగాల్లో కూడా కన్జంప్షన్, వినియోగదారుల యొక్క వినియోగం అనేది పెరిగేలా చేయాలి. సో కొన్ని చోట్ల ఏమవుతుందంటే అనవసరంగా ఎక్కువ ట్యాక్స్లు వేసేయడం వల్ల ఆ సెక్టర్ దెబ్బతింటుంది. ఇంత ట్యాక్స్లు కట్టాలా అని చెప్పి జనాలు కొనుగోలు తగ్గించేస్తారు. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ట్యాక్స్లు అక్కడ తగ్గించాల్సి వస్తే తగ్గించాలి, అలా అనమాట. సో అన్ని రంగాల్లోనూ గ్రోత్ వచ్చేలా చేసేయడానికి స్పర్ అంటే ఎంకరేజ్, స్ట్రెంగ్తెన్ అనే మీనింగ్ వస్తుంది. సస్టైనబుల్గా కన్జంప్షన్ గ్రోత్ ఉండాలి. సస్టైనబుల్ అంటే ఈరోజు గ్రో అయ్యి రేపు ఉండకపోతే దాన్ని సస్టైనబుల్ అన్నాం. కన్సిస్టెంట్గా అలా గ్రో అయ్యేలాగా, కన్జంప్షన్ గ్రో అయ్యేలాగా ట్యాక్సెస్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. రకరకాల డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. సో దీన్ని చేసుకొని మరి ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. Prelims question of the day. Consider the following statements with respect to GST. GST is applicable on import of goods as mandated by Article 269A. Import of goods is treated as intra-state trade. So identify correct statements. రెండిట్లో ఏది కరెక్ట్? ఓన్లీ వన్నా, ఓన్లీ టూవా, రెండునా, నన్నా? సో మీ యొక్క ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మరొకసారి కాలేజ్ స్టూడెంట్స్, ఈ ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళు ఇంజనీరింగ్ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం LTX క్లాసెస్ ఒక స్పెషల్ ప్లాన్ లాంచ్ చేసింది. మీరు రోజు రాత్రి 7 గంటలకు ఒక లైవ్ క్లాసు మరియు సండే పూట కూడా క్లాసులు అటెండ్ అయ్యేలాగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. మీరు స్లోగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీకు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇందులో రెగ్యులర్ ఫీజే మీకు 10% ఆఫ్ ఉంటుంది, EMI ఉంటుంది. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు EMI 3000 మాత్రమే.
రెగ్యులర్ స్టూడెంట్స్కి 5000 ఈఎంఐ, కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రం 3000. ఎందుకు తగ్గించాను అంటే మీకు కాలేజ్లో చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి, సో ఈఎంఐ ఎక్కువ పెడితే ఇబ్బంది పడతారని చెప్పి తక్కువ పెట్టాను. మీకు అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో స్టార్ట్ చేయండి, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మీకు కంటిన్యూ అయిపోతుంది. అలాగే మీరు రోజు లైఫ్ లాంగ్ కట్టాలా అక్కర్లేదు, 54,000 18 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే సరిపోతుంది. ఎల్టెక్స్ క్లాసెస్లో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ఎకానమీ లేదా హిస్టరీ సింగిల్ సబ్జెక్ట్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా ఈ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి కాదు. సో ఇది 15th డిసెంబర్ వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్. మీకు న్యూ బ్యాచెస్ 1st జనవరి నుంచి ప్రారంభమవుతున్నాయి. కాకపోతే ఈ ఆఫర్ నేను 15th వరకు ఉంచుతున్నాను, తర్వాత మెయింటైన్ చేయట్లేదు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇమీడియట్గా. గెట్ ఇన్ టు ఇట్. టేక్ కేర్, బాయ్.